మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. సింహరాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలియజేసుకుని ప్రయత్నం చేద్దాము. ఇందులో కేవలము శాస్త్రాన్ని మాత్రమే, ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వం కానీ ఏమీ చేర్చబడవండి. కేవలము శాస్త్రం చెప్పిన దాన్ని మాత్రమే మనం చెప్తాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే గురు సంచారం జనవరి 1 నుండి జూన్ నెల 1వ తారీఖు వరకు, అంటే పూర్తిగా 5 నెలల 1 రోజు మీకు గురు సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతోంది. ఏమండి, ఏకాదశ స్థానంలో జరుగుతోంది. తదుపరి ఒక 5 నెలల పాటు, అంటే 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక జన్మల్లో అతిచారం వలన కర్కాటక నుంచి సింహంలోనికి ప్రవేశించి అతిచారం వలన ఇక్కడ 2 నెలల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ సింహంలో జన్మంలో. కాబట్టి 3 రాసుల్లో సంచారం కనబడుతోంది మనకి. ఇక్కడ గురు సంచారం కనుక తీసుకున్నట్టయితే మిథునంలో సంచారం చేసేటటువంటి 5 నెలలు మీకు ఏకాదశ స్థానం అవుతుంది, అంటే 11వ స్థానం లాభస్థానం అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నంత కాలం కూడా 5 నెలలు కూడా మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. దాని సంపాదన కూడా బాగుంటుంది. ఏ వ్యవహారం చేసినా అందులో మీ నైపుణ్యం చూపించగలుగుతారు. అలాగే ఆయుర్దాయం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ విధమైన ఫలితాలు 5 నెలల పాటు మీకు జనవరి నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఇస్తున్నారు గురువు. తదుపరి వ్యయస్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించి అక్కడ 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఉంటున్నారు. ఇది కూడా 5 నెలల పాటు. ఈ 5 నెలల పాటు వ్యయంలో ఉన్నప్పుడు ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది, కొంతమందికి కళత్ర నష్టం జరుగుతుంది. కాకపోతే కొంతమంది కారాగార శిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈయన ఈ వ్యయస్థానంలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యయస్థానంలో గురువు సంచరించేటటువంటి కాలంలో చేసినటువంటి ధన వ్యయం ఏదైతే ఉందో ఆ ధన వ్యయం అనేటటువంటిది మీకు మంచి పనులకి ఖర్చు చేయడం అవుతుంది. ఎవరో గుడి కడుతున్నాం అన్నారు, మీరేదో మీ శక్తిని మించి లేకపోతే శక్తి మేరకు ధనాన్ని ఒక ఎంతో 25,000 50,000 1,00,000 డొనేషన్ ఇచ్చారు, మంచిదే కదండి. లేదు, అలాగే ఏదో మంచి పనికి మీ పిల్లల్ని ఉన్నత విద్య కోసమో ఉద్యోగం కోసమో ఎక్కడో విదేశాలకు పంపించారు, మంచిదే. అలా లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే ఓ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని నుంచి మనం కాపాడుకున్నాము, అది మంచిదేగా. ఇట్లా మీరు వ్యయస్థానంలో గురువు చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో శుభగ్రహం కాబట్టి మీకు అది మంచి పనులకే ఉపయోగం అవుతుంది. ధనం వ్యయమైనప్పటికీ కూడా మంచి పనులకు వ్యయం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నప్పుడు. తదుపరి 2 నెలల పాటు ఇక్కడ మీకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. మంచి ఆలోచనలు కానీ మంచి ప్రవర్తన కానీ ఉండకపోవటం, ఎక్కువగా అటువైపుకే అంటే చెడు వైపుకి ఆకర్షితులు అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ జన్మంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే మనం జన్మంలోనే కేతుగ్రహ సంచారం సంవత్సరం పాటు ఒక 25 రోజులు తక్కువ అనుకోండి. ఆ 25 రోజుల తర్వాత ఆయన కేతు సంక్రమణం జరిగి ఒక 25 రోజులు వెనక స్థానమైనటువంటి వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ కేతుగ్రహ సంచారము జన్మంలో కానీ ఉన్నప్పుడు అన్నీ చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, అబద్ధాలు ఇంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా కూడా పరిస్థితుల కారణంగా ఎవరికో రేపు ఇస్తాను డబ్బులు అన్నాము, లేకపోతే వారం రోజుల తర్వాత ఇస్తాను డబ్బులు కుదరలేదు, ఏదో అబద్ధం చెప్పాలి, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అబద్ధాలు ఇవన్నీ చెప్పే పరిస్థితి, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు. కొంచెం ఈ బాధలు ఎక్కువైన వాళ్ళు మన ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వింటున్నాం. మా చిన్నప్పుడు లేవనుకోండి, బాధలు ఎక్కువైపోతే ముందు ఈ మాదక ద్రవ్యాలు బ్రాందీ అని, విస్కీ అని, ఈ సురాపానం ఇవన్నీ ఎక్కువ చేసేస్తూ ఉన్నారు ఈ బాధను తట్టుకోవడానికి. మరి అది ఏ విధంగా వీరికి ఉపశమనం కలిగిస్తుందో మనకైతే తెలీదు. కానీ ఆ విధమైనటువంటి ఆలోచనతో కొంచెం చెడు ప్రభావంతో చెడు ప్రవర్తనకి లోబడిపోతూ ఉన్నారు. తదుపరి ఈ సంక్రమణం ద్వారా ఒక 25 రోజులు 12వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ధన వ్యయము, ధన నష్టం అన్నీ మొత్తం మీద కేతువు పూర్తిగా మీకు ప్రతికూలంగానే ఉన్నారు. అర్థమైంది కదండి. అలాగే ఇక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే
ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు రావడానికి, కోట్లాట్లకి, ఒకరంటే ఒకరికి కొంచెం పరుషంగా మాట్లాడుకోవటం, ఇంకా కొంచెం వారు ఏ జాతికి చెందినటువంటి, అంటే జాతి అని కాదండి, ఏ కోవకు చెందిన వారో దాన్ని బట్టి కొంచెం హార్డ్ వర్డ్స్ ఉపయోగించటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు ఉపయోగించుకోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎప్పుడైనా సరే అభిప్రాయ భేదాలు వస్తే ఆ పని ముందుకు వెళ్ళదు. ఏకాభిప్రాయం ఉంటేనే అటు సంసారమైన, ఇటు వ్యాపారమైన, ఉద్యోగమైన, ఏదైనా సరే ఏకాభిప్రాయంతో మనం ముందుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. అది ఒకటి గమనించుకోవాలి. తదుపరి 25 రోజులు మాత్రం అయినా కుంభం నుంచి మకరంలోనికి సంక్రమణం అనొచ్చు, దాన్ని మారుతున్నారు. ఇక్కడ మళ్ళీ సంవత్సరంన్నర పాటు ఆయన కాలక్షేపం చేయాలి మకరంలో. ఆ 25 రోజులు తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు 6వ స్థానం అవుతుంది. ఈ 25 రోజులు మాత్రం మనకి 6వ స్థానం కాబట్టి అక్కడ మీకు మంచి ఫలితాలు, 25 రోజులు మంచి ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. డబ్బులకి మరీ అంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా చూస్తాడు. అలాగే శత్రువులు, కలహాలు ఇవన్నీ లేకుండా చూస్తూ ఉంటాడు. మంచి పేరు వచ్చేటంటే, ఎందుకంటే అప్పుడు దాకా ఈ డబ్బు ఇస్తాడా ఎగ్గొడతాడా అనుకుంటూ ఉంటాడు వాడు. మీరు ఎప్పుడైతే ఇచ్చేసారో పర్లేదు మంచివాడే అంటాడు అదే నోటుతో నిన్నదాకా వేరే రకంగా మాట్లాడాడు, మీరు అప్పు తీర్చేస్తే వేరే రకంగా మాట్లాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు 25 రోజులు మాత్రమే మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో శని సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. శని భగవాను సామాన్యంగా ఈ 12 రాసుల్లో 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక 5 స్థానాలలో ఇంకా 3 పోతే 9, ఈ 9లో 4 స్థానాల్లో అటు శుభాశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా 5 రాసులు మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు. ఇక్కడ అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 4, 4వ స్థానంలోను, అలాగే 8వ స్థానం, అష్టమ అంటే 8వ స్థానం, 8వ స్థానంలోను, అలాగే మీకు ఏలినాటి శని అనేటటువంటి మూడు రాసులకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ 3 మొత్తం మీద 5 స్థానాలలో బాగా ఇబ్బంది పెడతాడు శని భగవానుడు. ఇదొకటి గమనించుకోండి. అర్థమైంది కదా. మిగతా 4 అటా ఇటా ఉంటుంది, చూసి చూడనట్టుగా పోతాడు. 3 స్థానాల్లో మాత్రమే ఆయన యోగిస్తాడు. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఆయుస్థానం, కారకుడు కాబట్టి ఇక్కడ మీకు పెద్ద దుఃఖాన్ని కలిగించేటటువంటి వార్త వింటారు. ఎవరో బంధువులో, ఆప్తులో, చుట్టాలు ఎవరో చనిపోయారు, మంచివాళ్ళు. చెడ్డవాడు పోయాడు అనుకోండి, ఎంత ఆప్తుడైనా కూడా అనిపిస్తుంది. అదే మంచివాడు కొంచెం దూర బంధువైనా, ఆప్తుడైనా, ఫ్రెండ్ అయినా అయ్యో పాపం అనిపిస్తుంటుంది. పైకంఠం వేరు, లోపల భావం వేరుగా ఉంటుంది. ఆ విధంగా మీకు పెద్ద దుఃఖాన్ని కలిగించేటువంటి వార్త ఒకటి వినాల్సి వస్తుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితోనో మాట్లాడితే మనం మంచిగా మాట్లాడినా కూడా వాడు చెడ్డగా ఆలోచించుకోవచ్చు. వాడికి మనకి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పరాభవాలు, అవమానాలు ఇవన్నీ పడాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలి. ఇక్కడ వీరికి అనుకూలమైనటువంటిది గ్రహం ఏదైనా ఉన్నది అన్నట్టయితే అది ఒక్క గురువు మాత్రమే 5 నెలలు ఏకాదశి స్థానంలో మిథున రాశిలో సంచారం చేసేటటువంటి జనవరి 1 నుంచి జూన్ 1 వరకు మాత్రమే అనుకూలం. రాహు అనుకూలత లేదు. అయితే 25 రోజులు మాత్రం అనుకూలం. ఇక్కడ కూడా మనకి ఈ కేతు అనుకూలత లేదు, శని అనుకూలత లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అంటే ఒక్క గురువు మాత్రమే మీకు ఒక 5 నెలలు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా ఏమి కంగారు పడద్దు. మీరు నిత్యము కూడా నవగ్రహ జపం చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి అధ్యత పెద్దగా లేదు. కానీ ఇక్కడ శని మరి చాలా కాలం ఉంటారు. అలాగే రాహు సంవత్సరం పూర్తిగాను, కేతు పూర్తిగా సంవత్సరంగాను ఉంటారు. కాబట్టి ఒక 41 రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి 1 కేజీయో 2 కేజీలు ఒక్కసారిగా నవధాన్యాలు తీసుకోండి. రోజుకి మాత్రం పొట్లం పట్టుకుని వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ శ్లోకాలు చదువుతూ వాటి పాదాల దగ్గర వేసి మీ యొక్క బాధని తెలియపరుచుకున్నట్టయితే తప్పకుండా అవన్నీ శాంతిస్తాయి, మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ఆర్థిక పరిస్థితి ఉంటే జపాలు చేయించుకోవచ్చు.
ఇంకా ఆర్థిక పరిస్థితి పర్లేదు అన్నట్టయితే శనికి నువ్వులు, రాహుకు మినుములు, కేతువుకు ఉలవలు కూడా దానం ఇవ్వచ్చు. ఈ దానం ఇచ్చినప్పుడు శని దానం అనేటప్పుడు మాత్రం ఈ రోజుల్లో ఎవరైనా సరే 1000 రూపాయలు తక్కువ ఎవరు తీసుకోవట్లేదు. ఇటు రాహు కేతువులు కంటారా 100, 200 ఇచ్చినా కూడా తీసుకుంటారు. అవంత శనితో సమానమైనటువంటి కష్టాన్ని ఇవ్వజాలవు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతను బట్టి అన్ని రకాలు చెప్పాం కదండి. మీ ఆర్థిక స్తోమతను బట్టి దీనికోసం ఏదో శని సింగనాపూర్ వెళ్ళిపోయి దారి ఖర్చు లెక్క ఎంత అవుతాయి, అక్కడ రూమ్ తీసుకోవాలి. ఇవన్నీ అక్కడ శని సింగనాపూర్లో ఉన్న శనీశ్వరుడు, తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరుడు, మన ఇంటి పక్కన ఉన్న గుళ్ళో నవగ్రహాలు ఉన్నటువంటి దానిలో ఈ శనీశ్వరుడు ఒక్కడే. దీనికోసం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఎవరో పాపం ఒక ఆయన వచ్చాడు. ఆయనేమో నాకు కుజదోషం ఉందన్నారండి. ఆయనేమో తమిళనాడులో 6 గుళ్ళు ఏవో ఉన్నాయటండి సుబ్రహ్మణ్య స్వామికి, ఆయనే ఇచ్చారు లిస్ట్ అంతా కూడా. అవన్నీ తిరిగేసి దర్శనం చేసుకుని వచ్చేయమన్నారు. వెళ్ళి చేసి వచ్చానండి, కానీ పరిస్థితిలో మార్పు లేదండి. తీరా చూస్తే అక్కడ ఆయనకు కుజ లేదు, దోషం లేదు. ఈయన అనవసరంగా తమిళనాడు అంతా తిప్పాడు. ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఇవన్నీ తిప్పాడు. ధన వ్యయం, అక్కడ ఖర్చులు, లాడ్జులు, మొత్తం ఇక మంచినీళ్ళతో సహా కొనుక్కోవటమే కదండి. ఇల్లు వదిలితే మీకు తెలియని విషయాలు ఏం కాదు కదా, మంచినీళ్ళతో సహా కొనుక్కోవాలి. ఇదివరకే పూర్వకాలంలో ఎవరిని అడిగినా మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరింటికి ఎవరు అడిగేవారు లేరు, అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు. బాటిల్ కొనుక్కోవడం, తాగటమే, ఇదే పరిస్థితి. అలా వేల కొద్ది రూపాయలను ఆయనకి నష్టం కలిగించారు. అట్లా తెలిసి తెలియకుండా కాకుండా అతను నిజంగా అతను కుజదోషమే లేదు. కుజదోషం ఏ స్థానాల్లో ఉందో చెప్పారు, ఏ స్థానాల్లో ఉంటే ఉండదో చెప్పారు, ఏ గ్రహాల దృష్టి పడితే ఉండదో చెప్పారు, ఏ నక్షత్రాలకు సంబంధం ఉండదో చెప్పారు. ఇవన్నీ మానేసి ఏవో అది పట్టుకొని కుజదోషం ఉందని చెప్పేసి నిర్ధారణ చేసి తెలియని విషయం దగ్గరికి వెళ్తే ఆ పాపాలు మనకి జ్యోతిష్యులకి తప్పకుండా. నేనైనా సరే తెలియని విషయం నాకు తెలియదని చెప్పేసేయండి, తప్పేమీ లేదు. అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు. అన్నీ తెలిసినవాడు ఎవరు? పరమాత్మ ఒకడే. సర్వజ్ఞుడు ఎవరంటే పరమాత్మ ఒకడే. కాబట్టి తెలియనటువంటి సలహాలు ఇవ్వవద్దని మన పూర్తిగా ప్రార్థిస్తున్న మన జ్యోతిష మిత్రులందరినీ కూడా. ఆయన ఎవరో తెలియదు అనుకోండి, ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఎవరో ఒక్కరి మూలాలు అందరికీ పేరు వస్తుంటుంది మీకు తెలిసిన విషయాలు. కాబట్టి ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.